న్యూటన్ యొక్క మొదటి గమన సిద్ధాంతము ఏమి తెలియజేస్తుందంటే ప్రతి వస్తువు దాని స్థితిని మార్చుటకు ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉండే వస్తువు అదే స్థితిలోనూ సమవేగంతో రుజుమార్గంలో పోతున్న వస్తువు అదే స్థితిలోనూ ఉండిపోతుంది. అంటే బయట నుండి వస్తువు పైన సగటు బలం పనిచేయకపోతే స్థిర వేగంతో వెళ్ళే వస్తువు స్థిర వేగంతోనే కదులుతుంది. స్థిర వేగం అన్నది 0 కూడా కావచ్చు. అంటే వస్తువు నిశ్చల స్థితిలో ఉందన్నమాట. అయితే సగటు బలం ఎలా స్థిర వేగంలో మార్పు తేగలదు లేదా స్థితిలో ఎలా మార్పు తేగలదు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి న్యూటన్ యొక్క రెండవ గమన సిద్ధాంతమును నేర్చుకుందాం. దాన్ని న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అని అంటాము. దానిని F=m×a అని సమీకరణ రూపంలో వ్రాయొచ్చు. ఇక్కడ F అన్నది బలం, m అంటే ద్రవ్యరాశి, మరియు a అంటే త్వరణం. త్వరణం అన్నది సదిశ రాశి, అలాగే బలం కూడా సదిశ రాశియే. అయితే బలం స్థిర వేగాన్ని మారుస్తుందని అనుకుందాం కదా. ఎలా మార్చగలదో చూద్దామా? ఒక ఇటుకను గీస్తున్నాను. న్యూటన్ యొక్క సిద్ధాంతాలు తేలికైన గణిత సమీకరణల ద్వారా లభించాయి. చూడండి, F అనే బలాన్ని ఈ ఇటుక పైన ఉపయోగిస్తున్నాను. అంటే ఎడమ వైపు నుండి కుడివైపుకు బలాన్ని ఉపయోగిస్తున్నాను. ఒకవేళ 2 బలాలను ఉపయోగిస్తే అవి ఒకదానికొకటి సమాన పరిమాణంలో ఉండి వ్యతిరేక దిశ కలిగి ఉంటే సగటు బలం ఈ ఇటుక పైన 0 అవుతుంది. అప్పుడు వస్తువు కదలదు. కనుక సగటు బలం ఉపయోగించేది వస్తువుకు త్వరణ కలిగించేలా ఉండాలి. కావున ఇక్కడ ఈ బలాన్ని F ఉపయోగించడం మన A అనే త్వరణ బలము ఉపయోగించిన దిశలోనే కదులుతుంది. అయితే ఈ సమీకరణ ద్వారా న్యూటన్ యొక్క రెండవ గమన సిద్ధాంతము ఏమి తెలియజేస్తుంది? వస్తువుల త్వరణం వాటిపై పనిచేసే బాహ్య బలానికి అనులోమానుపాతంగా ఉంటుంది. అంటే ద్రవ్యరాశి అన్నది అనులోమానుపాత స్థిర సంఖ్య అని అనుకోవచ్చు. అంటే ఈ సమీకరణలో m అన్నది వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఈ మొత్తం వీడియోలో ద్రవ్యరాశికి మరియు బరువుకి మధ్య తేడాను గుర్తుంచుకోవాలి. ద్రవ్యరాశి అంటే ఇది పదార్థ పరిమాణాన్ని తెలియజేస్తుంది. తర్వాతి వీడియోలలో దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి ద్రవ్యరాశి యొక్క నిర్వచనాన్ని గుర్తుంచుకోండి. అలాగే బరువును గురించి, ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి అన్నది వచ్చే వీడియోలలో నేర్చుకుందాం. ఇప్పుడు బరువును నిర్వచిస్తాను. బరువు అంటే వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని తెలియజేసేది. అంటే బరువు అన్నది బలము మరియు ద్రవ్యరాశి అన్నది పదార్థ పరిమాణము. ఇవి రెండు వేర్వేరు. ఈ సమీకరణ చాలా తేలికగా ఉంది. మనం భూమి మీద ఉన్నాం కదా, అందుకే. F=m²√a లాంటి క్లిష్టమైన సమీకరణ ఉంటే ఎంత కష్టంగా ఉండేది కదా. మనకి తేలికైన F=ma సమీకరణ వర్తిస్తున్నందుకు సంతోషించాలి. దీనిని క్లియర్గా చేసి పై సమీకరణ గురించి మాట్లాడుకుందాం. బలము యొక్క ప్రమాణము న్యూటన్. ఒక ఉదాహరణని తీసుకుంటాను. F=10 న్యూటన్. ఇది 10 kg/m². దీనికి సమానము. కావున న్యూటన్ kg/m²కి సమానము. చూడండి, ఈ సమీకరణ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడివైపుని చూస్తాను. ఇక్కడ చూస్తే kg/m² ప్రమాణమే వస్తుంది. ఈ బలము
10 న్యూటన్స్ అన్నది ఈ ఇటుక మీద ఉపయోగిస్తున్నాను. దాని ద్రవ్యరాశి 2 కేజీలు అనుకుంటే ఈ ఇటుకకు ఎంత త్వరణం వస్తుంది? చూడండి, బలం మరియు త్వరణం సదివరాశులు. పాజిటివ్ విలువలు ఇస్తే వస్తువు పైన ఉపయోగించే బలము, దాని వలన కలిగే త్వరణం కుడివైపుకు ఉన్నట్టు. అలాగే నెగిటివ్ విలువను ఇస్తే ఇవి ఎడమ వైపుకు ఉన్నట్టు అనుకోవాలి. 10 అన్నది పరిమాణమే కాక పాజిటివ్ విలువ కావున కుడివైపుకు పనిచేస్తుందని ఇది ఈ విధంగా నిర్దేశిస్తుంది. సమన్వయంలో ప్రతిక్షేపిస్తాను. 10 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 kg ఇంటూ A. రెండు వైపులా 2 kgతో భాగిస్తే 10 kg మరియు క్రింద 2 kg కొట్టేసి 5 రాయొచ్చు. కుడి చేతి వైపు 2 kg మరియు 2 kgని కొట్టివేయచ్చు. కావున 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A అంటే త్వరణం వచ్చింది. ఒకవేళ నేను బలాన్ని రెట్టింపు చేస్తే ఏమొస్తుంది? అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు 20 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. కావున త్వరణం ఎంత వస్తుంది? 20 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 kg ఇంటూ A, లేదా 2 kgతో రెండు వైపులా భాగిస్తే 20 kg, ఇంకా 2 kgని కొట్టేస్తే 10 వస్తుంది. RHSలో 2 kg మరియు 2 kgని కొట్టివేయవచ్చు. 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A వచ్చింది. దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? బలమును రెట్టింపు చేస్తే అంటే 10 న్యూటన్ల నుండి 20 న్యూటన్లకు మార్చితే త్వరణం కూడా రెట్టింపు అయింది. అంటే 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నుండి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయ్యింది. అలాగే ఒకవేళ ద్రవ్యరాశిని రెట్టించి బలాన్ని 10 న్యూటన్సే ఉంచితే ఏమవుతుంది? అప్పుడు 10/4 వస్తుంది. అంటే 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణం వస్తుంది. దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఇచ్చిన ద్రవ్యరాశికి బలాన్ని పెంచితే త్వరణం పెరుగుతుంది. అలాగే ఇచ్చిన బలానికి ద్రవ్యరాశిని పెంచితే త్వరణం తగ్గుతుంది. అంటే ద్రవ్యరాశి పెరుగుతున్న కొద్దీ ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే కానీ దాని స్థిర వేగాన్ని మార్చలేమని అర్థం.